హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చి స్వీట్ రెసిపీ అండి. అందరూ ఎంతగానో ఇష్టపడే తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ బ్రెడ్ హల్వా రెసిపీని తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్యాకెట్ దాకా బ్రెడ్ని తీసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటికీ 4 సైడ్స్ బోర్డర్స్ని కట్ చేసుకోవాలి. బ్రెడ్ హల్వాలో ప్రిపరేషనే ఎక్కువ ఉంటుందండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ ఇలా అన్ని పీసెస్కి సైడ్స్ కట్ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసి ఆ నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మన ప్యాన్ సైజుకి తగినట్టుగా 3 నుంచి 4 బ్రెడ్ పీసెస్ని పెట్టి గరిటతో అదుముతూ రెండు వైపులా దోరగా వేగేదాకా వేయించుకోవాలండి. ఇలా గరిటతో అదవటం వల్ల బ్రెడ్ మొత్తం ఈవెన్గా వేగుతుంది. వన్స్ ఇలా మొత్తం అన్నిటిని వేయించి రెడీగా పెట్టుకున్న తర్వాత మనకి హల్వాలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకోవాలండి. ఇవి ఒక 20 నుంచి 30 దాకా జీడిపప్పు, కిస్మిస్, ఇంకా 7 నుంచి 8 దాకా యాలక్కాయలని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ముందుగా తీసుకున్న జీడిపప్పుని, కిస్మిస్ని దోరగా వేపుకోవాలండి. వన్స్ అవి దోరగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇలాచీని తీసుకున్నాం కదా, దాన్ని ఇలా గ్రైండ్ చేసుకుని ఇలాచీ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాంట్లో ఒక 400 ml దాకా పాలు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాలు బ్రెడ్ కలిసేలాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల దాకా కలపాలండి. ఇలా మొత్తం కలుపుతున్నప్పుడు ఒక 200 గ్రాముల దాకా పంచదార తీసుకుని ఇందులో వేసుకోవాలండి. పంచదారని కూడా మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా కలిపిన తర్వాత పంచదార కరిగి కన్సిస్టెన్సీ ఇలా అవుతుందండి. ఈ స్టేజ్లో మనం రెడీ చేసి ఉంచుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. దాని తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అంటే కిస్మిస్ని, జీడిపప్పుని కూడా వేసుకుని మనకు కావాల్సినంత నెయ్యిని వేసుకోవాలండి. నేనైతే 2 నుంచి 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకున్నాను. నెయ్యికి డ్రై ఫ్రూట్స్కి ఏ స్వీట్లో అయినా ఏం కొలత ఉండదండి. దాన్ని మనకి ఇష్టమైనంత యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి 2 నుంచి 3 సార్లు బాగా కలుపుకుంటే హల్వా రెడీ అయినట్టే. డిష్ అవుట్ చేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ బస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.